ఈ విధంగా రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితం చేసుకుని వారిని సంహరిస్తానని రాముడు ప్రతిజ్ఞ, ఎలాగైనా సీతాన్వేషణ చేసి సీతను నీకు ఒప్పజెప్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసుకున్నారు. అయితే ఈ స్నేహితం చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రాణ స్నేహితులుగా మారిపోయినారు. ప్రాణ స్నేహితులుగా మారి ఆ అర్జున వృక్షం యొక్క కొమ్మ మీద వీళ్ళు కూర్చొని ఉన్నారు. చందన వృక్షం మీద కొమ్మ మీద లక్ష్మణస్వామి కూర్చున్నారు. ఆమెను అక్కడి నుంచి లేచారు. లేచి కాసేపు ఆ ఋష్యమోక ప్రాంతం అంతా తిరుగుతూ మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నారు. ఆ చేసేటప్పుడు సుగ్రీవుడు ఒక మాట అడిగాడు రాముడిని. రామ, ఒక్క విషయం చెప్తాను, అది నిజమా అబద్ధమా నువ్వు చెప్పవలసింది అన్నాడు. చెప్పు సుగ్రీవ అన్నాడు. చూడండి, ధర్మ శాస్త్ర విషయాలు ఎలా మాట్లాడుకుంటారో పెద్దవాళ్ళు అనేది. స్నేహితం అంటే నా ఉద్దేశం చెప్తున్నాను. స్నేహితం అంటే ఇలా ఉండాలి కదా అని అనుకుంటున్నాను. అది శాస్త్రబద్ధమా శాస్త్ర సమ్మతమా కాదా ఏది మీరు చెప్పవలసింది అని చెప్పంటే, చెప్పు సుగ్రీవా, నీకు తెలిసింది చెప్పు అన్నాడు. అప్పుడు రచితం వా సువర్ణం వా వస్త్రాన్యాభరణాని చ అవిభక్తాని సాధూనాం అపగచ్చంతి సాధవః. సుగ్రీవుడు చెప్పిన మాట ఇది. కిష్కింధ కాండలో 8వ సర్గలో ఉండేటువంటి విషయం చెప్తున్నాను. వాల్మీకి రామాయణంలో కిష్కింధ కాండలో 8వ సర్గలో ఉంది. అంటే స్నేహితం అనేది, మన వాళ్ళందరూ స్నేహితాలు ఫ్రెండ్స్ అంటుంటారే, అసలు ఈ స్నేహితం అనేటువంటిది ఎలా ఉండాలి, అసలు ప్రాణ స్నేహితులంటే ఎలా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు మనకు. రజతం వా సువర్ణం వా, వెండి గాని బంగారు గాని, వస్త్రాని ఆభరణాని చ, వస్త్రాలు గాని ఆభరణాలు గాని, అవిభక్తాని, ఇది నీది, ఇదిగో ఈ ఆభరణం నీది, ఈ ఆభరణం నాది, ఈ వస్త్రం నీది, ఈ వస్త్రం నాది, ఈ వెండి నీది అనేటువంటి భేదాభిప్రాయాలే ఉండవట స్నేహితులకి. నీది నాది అనేటువంటి భేదం ఉండదు, మనది అనేటువంటి భావం ఉంటుంది. వగచ్చంతి సాధవః అని నా అభిప్రాయం. తర్వాత ఆడ్యో వాపి దరిద్రో వా దుఃఖిత సుఖితోపి వా. గొప్ప మహారాజు ఉంటాడు, చాలా బీదవాడైనటువంటి వాడు ఉంటాడు. ఒక స్నేహితుడు చాలా బీదవాడు, ఒక స్నేహితుడు చాలా గొప్పవాడు, చాలా ఐశ్వర్యవంతుడు. ఆడ్యో వాపి దరిద్రోపి, దరిద్రుడైన మహారాజైన దుఃఖిత సుఖితోపి వా. ఒక స్నేహితుడు చాలా దుఃఖాల్లో ఉన్నాడు, ఒక స్నేహితుడు చాలా సంతోషంలో ఉన్నాడు. అట్లయినా నిర్దోషోవా, ఒక స్నేహితుడైతే అసలు ఏ దోషాలు చేయడు, నిర్దోషి. సదోషోవా, ఒకడు చాలా దోషాలు చేసిన వాడు. వయస్య పరమాగతి, ఎలాగా ఉన్నా ఇక్కడ చెప్తున్నాడు, ప్రాణ స్నేహితులనేటువంటి వాళ్ళు 2 రూపాలతో ఉంటారే గాని శరీరం ఒకటిగానే ఉంటుంది వాళ్ళకు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. నిరంతరం ఆ స్నేహితుడిని గురించి ఈయన ఆలోచిస్తూ ఉంటాడు, ఈ స్నేహితుడిని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఆఢ్యుడిగా ఉండేటువంటి వాడు దరిద్రుడిగా ఉండే స్నేహితుడి యొక్క విషయాన్ని ఆలోచిస్తూ ఆ స్నేహితుడికి ఏం సహాయం చేస్తామా, వాడిని ఎలా పైకి తీసుకువస్తామా, వాడిని ఎలా బాగుపరుస్తామని ఆలోచిస్తాడు. తర్వాత ఆ దుఃఖంలో ఉండేటువంటి వాడిని, స్నేహితుడిని ఆ దుఃఖం లేకుండా ఎలా చెయ్యాలి అని చెప్పి వీడు ఆలోచిస్తాడు. చేయలేకపోయినా ఆ దుఃఖంలో తను కూడా భాగం పంచుకుంటాడు. కాబట్టి వాడు దుఃఖితుడని, వాడు బీదవాడని, ఈ మహారాజని, ఈ భేదాభిప్రాయాలు లేకుండా ఉండేదే స్నేహితము అని నా అభిప్రాయము అని చెప్పి అన్నాడు. దోషం చేసిన
స్నేహితుడు ఏదైనా తప్పు చేశాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఆ స్నేహితుడిని అందరూ కూడా నిందించేటప్పుడు వాడిని నిందిస్తున్నారే అని చెప్పి బాధపడేవాడే స్నేహితుడు అన్నమాట. మనం కూడా వాడిని నిందించడం కాదు. అంటే వాడికి ఈ విధమైన నీచమైనటువంటి పరిస్థితి వచ్చింది కదా అనేటువంటి బాధ తనను ఎప్పుడు వేధిస్తూ ఉంటుందో, అంటే మనస వాచ కర్మణ ఇద్దరికి భేదం లేదు కాబట్టి ఒకరి బాధలు ఒకరు భరిస్తూ ఉంటారు, ఒకరి సుఖాలు ఒకరు పంచుకుంటూ ఉంటారంటే తన స్నేహితుడికి దెబ్బ తగిలితే తనకు తగిలినట్టుగా ఉండాలి, తన స్నేహితుడికి దుఃఖం వస్తే తనకు వచ్చినట్టుగా ఉండాలి, తన స్నేహితుడు ఆనందంతో పొంగుతూ ఉంటే మనం కూడా ఆనందించాలి. ఇట్లా ప్రతి విషయంలో కూడా దుఃఖ సుఖాల్లో కానీ, ఐశ్వర్యంలో కానీ, తర్వాత దరిద్రంలో కానీ, దోషాల్లో కానీ, నిర్దోషాల్లో కానీ దేంట్లో కూడా ఇద్దరికి ఐకమత్యం అనేటువంటిది విడిపోకుండా ఎప్పుడూ పరస్పరం వాళ్ళ మనస్సుల్లో ఎలాంటి సంకోచం లేకుండా ఉంటారో వాళ్ళే స్నేహితులు. ధనత్యాగ సుఖత్యాగో దేహాత్యాగోపి వా ప్రదః పునః వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. ధనత్యాగ, ధనాన్ని త్యాగం చేయడం విషయంలో కానీ, తర్వాత సుఖత్యాగో, సుఖత్యాగ అంటే ఎవరికైనా బాగలేకుండా వచ్చి హాస్పిటల్కి తీసుకోపోతున్నారనుకోండి, రాత్రి 1 గంట అయింది, స్నేహితుడిని తీసుకోపోతున్నారు, అబ్బా నేను నిద్ర కోర్చుకోలేను, అబ్బా నిద్ర ఓర్చుకోలే, రేపు పొద్దున వస్తాలే అని చెప్పకూడదు, వాళ్ళ నిద్రని కూడా వదిలేయాలి. డబ్బు మన దగ్గర ఉంది, స్నేహితుడికి ఆపద వచ్చింది, వాడు ఇస్తే మళ్ళీ వాడు ఇస్తాడో లేదో అని ఆలోచన ఉంటే అది స్నేహితం కాదంటాడు. ఏమంటే వాడు కూడా తీసుకునేటువంటి వాడు కూడా స్నేహితుడే అయి ఉండాలి. ఏమంటే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఎలా అర్థం చేసుకోవాలంటే ఉభయులకు కూడా ఒకరి మీద ఒకరికి స్నేహితం ఉండాలి. ఒకవైపే స్నేహితం ఉండి ఇంకొకటికి లేకపోతే అప్పుడు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివాడు నిజమైనటువంటి స్నేహితుడైనప్పుడు ఉభయులు కూడా ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి స్నేహితాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి ధనత్యాగ, సుఖత్యాగ, దేహత్యాగ, త్యాగం చేసిన పునః ఎన్నిసార్లైనా సరే ఈ ధనాన్ని ఖర్చు పెట్టడంలో కానీ, సుఖాన్ని త్యాగం చేయడంలో కానీ, దేహాన్ని త్యాగం చేయడంలో కూడా వెనకాడనటువంటిదే స్నేహితం అంటేను. వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు వాలితో యుద్ధం చేయాలి రాముడు. వాలి ఎంత బలపరాక్రమవంతుడో, నువ్వు నా భార్యను వెతకమంటే, వాలిని సంహరించమంటే ఒకవేళ వాలి నన్ను సంహరించేస్తాడేమో అని రాముడు ఎప్పుడు అనుకోడు. రాముడిని వాలేం చేయలేడు. మామూలుగా స్నేహిత విషయంలో చెప్తున్నాను అనమాట. అంటే ఏదైనా కష్టం స్నేహితుడికి వచ్చినప్పుడు ఏదన్నా చెప్తే తప్పించుకోపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలా తప్పించుకోపోయేవాడిని స్నేహితుడు అనుకోరు. అదేవిధంగా ఇప్పుడు సుగ్రీవుడు తన కోరిక తీరిన తర్వాత రామచంద్రమూర్తి వాలిని సంహరించి రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత మనం పోయి ఆ రావణాసుడితో ఎక్కడ తగ్గు పెట్టుకుంటాంలే, మన సైన్యాన్ని అంతా వాడు చంపేస్తాడు, అక్కడికి పోయి ఎందుకు, ఏదో అవసరానికి మనం చెప్పాం రాముడికి, మన పాటికి మనం సౌఖ్యం రాజ్యం వచ్చేసింది, వాళ్ళు ఎట్టబోతే ఏం లేదు వదిలేస్తే అది స్నేహితం కాదు. ప్రాణత్యాగానికైనా వెనుకాడకూడదు. తన స్నేహితుడికి వచ్చినటువంటి కష్టాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా తీర్చడమే స్నేహితం అనేటువంటిది అని నా ఉద్దేశము అని చెప్పి ఆ రాముల వారితో చెప్తే, ఇదే విధంగా రావణాసురుడికి వాలికి కూడా స్నేహితం ఉంది. దారా పుత్ర పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భాజనం సర్వమేవాయుక్తన్నో భవిష్యతి హరీశ్వర అని రావణాసురుడు చెప్పున్నాడు. ఏమంటే భార్య యందు, బిడ్డల యందు, మన ఐశ్వర్యాల యందు అందరూ కూడా తినే పాత్రలతో కూడా మనకి స్నేహితానికి 2 సమానమేను. అంటే మనం ఒక మాట చెప్తూ ఉంటాం, ఒకే మంచంలో వండుకొని ఒకే కంచంలో తింటుంటారు, అటువంటి ఫ్రెండ్స్ అయ్యా స్నేహితులే అంటుంటారు చూడు. అంటే ఒక్క తినమని కాదు, అక్కడ పండుకోమని కాదు, అంటే నీది నాది అనే భేదం లేదు మనకు అనే భావం అన్నమాట. అట్లా సుగ్రీవుడు అట్లా ఉంటేనే స్నేహితము. లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకోకపోవడం, ఒకే విధమైనటువంటి కొంతమంది అంటుంటారు
నీవు నాతో స్నేహితం చెయ్యాలంటే నాతో సమానమైనటువంటి అర్హత ఉండాలి అని చెప్పి. ఈ అర్హతలు అవసరంలే, కేవలం శ్రీకృష్ణ పరమాత్మకు స్నేహితుడు కుచేలుడు. మీరు వినే ఉంటారు. ఆ కుచేలుడు చాలా బీదవాడు. చాలా బీదవాడైనా సరే తన స్నేహితుడిని ఎలా గౌరవించాడు కృష్ణుడు. ఆయన తెచ్చినటువంటి అటుకులు పెట్టి అటుకులు తీసుకొస్తే ఆ అటుకులే దీని అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అనమాట. ఆ స్నేహితాన్ని ఆ విధంగా గౌరవించిన వాడు కృష్ణ పరమాత్మ. అదే విధంగా స్నేహితం అనేటువంటిది చాలా గొప్ప మాట, చాలా విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆప్యాయతకు స్నానమైనటువంటిది స్నేహితం అనేటువంటిది. ఆ స్నేహం అనేటువంటిది ఇలా ఉంటేనే స్నేహితం కదా రామ అని చెప్పి అన్నాడు. దానికి రాముడు అంటున్నాడు, తత్తథేత్యు బ్రవీద్రామ సుగ్రీవం ప్రియవాదినం లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్య వాసవస్యేవ ధీమతః. అప్పుడు లక్ష్మణస్వామితో సాయి చూసి రాముడు అంటున్నాడు, దేవేంద్ర వైభవం, దేవేంద్రుడితో సమానమైనటువంటి దివ్య తేజస్సుతో వెలిగిపోయేటువంటి సుగ్రీవుడు చెప్పిన మాట విన్నావా లక్ష్మణ? స్నేహితం అంటే అది అని చెప్పన్నాడు. స్నేహితం అంటే అది అన్నప్పుడు తన స్నేహితుడు ఎటువంటి వాడు, ఎటువంటి దుర్మార్గుడు, ఎటువంటి మంచివాడనేది కాదు. నిజమైనటువంటి స్నేహితం అనేటువంటి దానికి నీలో నిజమైనటువంటి అభిమానం ఆ వ్యక్తి మీద కానుంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడైనా నీకు ఆ అభిమానం పోదయా అంటాడు. ఇప్పుడు కర్ణుడు ఆ దుర్యోధనుడితో స్నేహితం చేశాడు. ఆ దుర్యోధనుడు దుర్మార్గాలు చేస్తున్నా కూడా కర్ణుడు తన స్నేహితాన్ని వదిలిపెట్టలేదు. ఎందువల్ల అంటే దుర్మార్గులతో కూడా స్నేహితం చేయమని కాదు నేను చెప్పడం. తన స్నేహితుడు దుర్మార్గుడైతే వాడిని మంచి మార్గంలో పెట్టకుండా వాడు చేసిన దుర్మార్గాలన్నింటినీ మంచిని సమర్థించమని కాదు నేను చెప్పేది. దుర్మార్గాలు చేసేటువంటి స్నేహితుడైనప్పటికీ కూడా వాడు చేసే దుర్మార్గాలకి బాధపడుతూ అయ్యో వీడిట్ అయిపోతున్నాడే, వీడు చాలా చెడిపోతున్నాడే, వాడిని ఎట్టు బాగుపరచాలా, వాడిని ఎట్ట మార్చాలా అనేటువంటి స్నేహితాన్ని నేను చెప్తున్నాను. అంతేగాని బాగుండేటువంటి స్నేహితుడిని కూడా బ్రాందీ షాపు తీసుకోపోయి వీడిని చెడిపేసే స్నేహితం అది స్నేహితం కాదు. చెడ్డ మార్గంలో ఉండే స్నేహితుడిని కూడా మంచి మార్గంలోకి మార్చే ప్రయత్నం చేసి మంచి మార్గంలో పోయేటట్టుగా చేయాలి. కానీ వాడు చెడ్డవాడని చెప్పి వాడిని వదిలేయడం కాదు. వాడిని కూడా మార్చగలిసినటువంటి శక్తి మనం ఆ స్నేహితానికి ఉంటుంది. ఎవరు చెప్పినా విననటువంటి వాడు స్నేహితుడు చెప్తే మాత్రం వింటాడు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, ఎవరు బంధువులు చెప్పినా విన్నటువంటి వాడు కూడా స్నేహితుడు చెప్తే మాత్రం తప్పకుండా వింటాడు అనమాట. కాబట్టి స్నేహితానికి ఆ ప్రాధాన్యత ఉంది అని చెప్పి నా ఉద్దేశం అని సుగ్రీవుడు అన్నాడు. సుగ్రీవుడు అంటే అవును అని చెప్పాడు. అవునని చెప్పి ఆ స్నేహం అనే పదానికి నూనె అనే అర్థం కూడా ఉంది. ఒక గిన్నెలో నూనె పోయింది, దాన్ని పారబోసేయండి, ఎంత తోమినా జిడ్డు గరుచుకుంటూనే ఉంటుంది. ఒక ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళు తగువ పెట్టుకోండి, తగువ పెట్టుకొని ఎడమ దూరం అయిపోండి. కానీ ఆ స్నేహితుడిని గురించి పక్కన ఎవడన్నా కానీ విమర్శిస్తే వీడు ఒప్పుకోడు అనమాట. అంటే వీడికి వాడికి పడదు. పడకపోయినా కూడా ఆ స్నేహితం అని ఆ జిడ్డు అనేది ఒకరు ఖర్చుకో ఉన్నందువల్ల మాకిద్దరికి పడకపోతే మానిందిలేయా, నువ్వు ఆయనే విమర్శించద్దులే అని వీడిని అంటాం అనమాట. వీడు కూడా అదే అంటాడు. అంటే వాళ్ళకి ఎక్కడో లోపల అభిమానం అనేది లాగుతూనే ఉంటుంది, కానీ తాత్కాలికంగా దూరం అయి ఉంటారు. అంటే ఆ స్నేహితం అనేది వదలదు. నిజమైన స్నేహితం అయితే ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు అని నా అభిప్రాయం రామ. అంటే అది యథార్థము, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజము అని చెప్పి రామచంద్రమూర్తి అన్నాడు. లక్ష్మణస్వామి సాయి చూసి అన్నాడు అనమాట. అంటే రామచంద్రమూర్తి అంటే భగవంతుడు కూడా దాన్ని సమ్మతించాడు. అంటే అది శాస్త్రబద్ధమైనటువంటి విషయం, సుగ్రీవుడు చెప్పింది అని అర్థం అన్నమాట. చెప్పాడు. ఈ విధంగా అలా అలా తిరుగుతూ ఉండేటువంటి ఆ సుగ్రీవుడు కాసేపు తిరిగారి మాట్లాడుకుంటూ మళ్ళీ కాళ్ళు నొప్పులు పుట్టాయి. మళ్ళీ రామచంద్రమూర్తి కూర్చోవాలనుకుంటున్నాడు.
కూర్చోవాలా అనుకునేటప్పుడు మరలా ఒక పెద్ద చెట్టు యొక్క పుష్పితమైనటువంటి కొమ్మను మళ్ళీ విరిచాడు. ఇందాక ఒకసారి కూర్చున్నారు, మళ్ళీ అక్కడ కూర్చోవడానికి రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి చెట్టు కొమ్మ మీద అయితే ప్రశాంతంగా ఉంటుందని ఒక చెట్టు వేసి కొమ్మ, విశాలమైన కొమ్మ, బాగా ఆకులు ఉండేది, దాని మీద హాయిగా చల్లగా కూర్చున్నాడు రాముడు. సుగ్రీవుడు కూడా పక్కన కూర్చున్నాడు. లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామి తెచ్చేసాడు ఒక చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అడిగాడు, సుగ్రీవ, అన్ని విషయాలు చెప్తున్నావు, నువ్వు చాలా బాధపడ్డట్టున్నావు అనగానే ఏడుపు వచ్చేసింది సుగ్రీవుడికి. వాళ్ళ అన్నను గురించి చెప్పాలి. అన్నను గురించి చెప్పబోతూ నా వృత్తాంతాన్ని, నా బాధకు కారణమైనటువంటి విషయాన్ని మీరు అడగకపోయినా నేను చెప్తాను విను రామ అని చెప్పి చెప్తున్నాడు. రాముడు అడగాలనుకున్నాడు, రాముల వారు సుగ్రీవా నీ వృత్తాంతం అనే లోపలనే చెప్తున్నాడు. నేనే చెప్తాను రామ, నా వృత్తాంతాన్ని చెప్పడానికే కూర్చుంది ఇక్కడ. మా అన్న ఎన్నోసార్లు నన్ను చంపాలని చూశాడు. దేశమంతా తిరిగాను, ఎక్కడికి వచ్చినా నన్ను తరుముకునేవాడు మా అన్న. నా భార్యను స్వాధీనం చేసుకున్నాడు. రాజ్యం సరిపోతే పోయింది, భార్యను కూడా బలవంతంగా తీసుకెళ్ళిపోయినాడు. నన్ను ఎక్కడా కూడా బ్రతకనీయకుండా నన్ను ఇబ్బంది పెట్టాడు. నా మంత్రులు, నాకు అండగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా చెరసాల్లో పెట్టేశాడు. తర్వాత ఈ 4 మంత్రులు నాతో కూడా తిరుగుతున్నారు. నన్ను ఎక్కడ వాలి చంపేస్తాడోనని చెప్పి జాగ్రత్తగా కాపాడుతున్నారు నన్ను. ఇలా తిరిగి దిక్కులేని వాడి మాదిరైపోయి నేను నా భార్యను బొంగొట్టుకొని ఏ సుఖము లేకుండా అనుక్షణం వాలిని గురించి ఆలోచిస్తూ, వాలి ఏ క్షణంలో నన్ను ఆదమరిచి చంపేస్తాడోనని చెప్పి భయపడుతూ చాలా మందిని వానరులు నా మీదకి పంపించాడు నన్ను చంపేయమని. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆఖరకు ఈ ఋష్యమూక పర్వతం మీదకు మాత్రం వాలి రాడు. కాబట్టి ఈ ఋష్యమూక పర్వతం మీద ఉంటూ ఈ మతంగముని ఆశ్రమ పరిసర ప్రాంతాలకి మా వాలి రాడు. కారణం తర్వాత చెప్తాను. అందువల్ల ఇక్కడ తలదాచుకుంటున్నాను. రామ, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఘోర నరకాన్ని అనుభవిస్తున్నానని చెప్పి రామచంద్రమూర్తిని పట్టుకొని గట్టిగా ఏడ్చాట. ఇప్పుడు రామచంద్రమూర్తి, అసలు ఏం జరిగింది నాయన? నీకు ఎందుకు ఇంత బాధ కలిగింది సుగ్రీవా? చెప్పు, నేను ప్రాణ స్నేహితుడిని కదా, నాకు చెప్పు, నీ కష్టాన్ని తీర్చేటువంటి బాధ్యత నాదని చెప్పి రాముడు చెప్పిన పాట అసలు జరిగినటువంటి విషయాన్ని సుగ్రీవుడు ప్రారంభించాడు. ఏమంటే, మా తాతల కాలం నుంచి ఈ కిష్కింధా నగరాన్ని మేము పరిపాలించుకుంటూ ఉన్నాము. మా తాతలు పరిపాలించారు, మా తండ్రులు పరిపాలించారు. తర్వాత మేము అన్నదమ్ములమైనటువంటి వాలి సుగ్రీవులము ఈ కిష్కింధా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాము. మా అన్న పరిపాలిస్తున్నాడు. మా వదిన తార, నా యొక్క భార్య పేరు రుమ. మీ అన్నదమ్ముళ్ళు ఇద్దరం కూడా కలిసి రాజుగా వాలే ఉన్నాడు, నేను యువరాజుగా ఉన్నాను, పరిపాలన సాగిస్తూ ఉన్నాము. మాకు ఎదురు లేకుండా ఎవ్వరూ మమ్మల్ని ఎదిరించేటువంటి వాళ్ళు లేరు. ఈ పరిపాలన సాగించేటువంటి సమయంలో మాకు కాల వైపరీత్యమో మా జాతక చక్రం బాగలేకనో ఒక విషయం జరిగింది. ఒకానొక సందర్భంలో దుందుభి అనేటువంటి రాక్షసుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు మాయావి అనేవాడున్నాడు. ఆ మాయావికి మా అన్నగారైనటువంటి వాలికి వైరం ఉన్నది. ఒక స్త్రీని గురించి వాళ్ళిద్దరికి వైరం వచ్చింది. ఆ వైరంతో వాళ్ళిద్దరూ తీవ్ర యుద్ధం చేసుకునేటువంటి వాళ్ళు. ఒకానొకసారి ఏం జరిగిందంటే, రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఆ మాయావి కిష్కింధా నగర ద్వారం దగ్గరకు వచ్చి సింహనాదం చేసి యుద్ధానికి రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు నిద్రపోతున్నటువంటి వాలి మేల్కొని
వెంటనే ఆ మాయావిని సంహరించాలని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరిన తర్వాత నేను ఎంతో బ్రతిమిలాడి చెప్పాను, అన్నా వద్దు, యుద్ధానికి వద్దు, రేపు ఉదయం చూసుకోవచ్చు, ఆ అపరాత్రి వేళ వద్దు, వాడేదో మాయల పని మన దగ్గరికి వచ్చి ఉంటాడని ఎన్నో చెప్పాను. ఎన్ని చెప్పినా మా అన్న వినలేదు. మా అన్న వినకుండా యుద్ధానికి బయలుదేరిన తర్వాత నేను కూడా సహాయం వస్తానని చెప్పి నేను కూడా బయలుదేరాను. ఆ మాయావి మేమిద్దరం పోంగానే ఆ ప్రధాన ద్వారం దగ్గర నుంచి పరుగెత్తి వెళ్ళిపోతున్నాడు. పరుగెత్తి వెళ్ళిపోయేటువంటి వాణ్ణి మేము తరుముకున్నాము. తరుముకున్న తర్వాత అప్పుడు వెన్నెల ఉండింది కాబట్టి దారి బాగా కనపడుతుండింది మాకు. ఆ వెన్నెల మార్గంలో ఆ మాయావిని తరిమితే వాడు చాలా దూరం వెళ్ళి ఒక భయంకరమైన గుహలోకి వెళ్ళిపోయినాడు. గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత మా అన్న వాలి కూడా ఆ గుహలోకి వెళ్ళి వాడిని సంహరించాలని గుహలోకి పోబోతుంటే నేను కూడా బయలుదేరాను. ఇప్పుడు అన్న ఏమన్నాడంటే, నాయనా సుగ్రీవా, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, గుహ ద్వారం దగ్గరే ఉండు, నేను వాడిని చంపేసి వస్తానని చెప్పాడు. అప్పుడు నేను ఎట్లయినా సరే నువ్వు ఒక్కడే వద్దన్నా, నేను కూడా వస్తానని చెప్తే వద్దని చెప్పి తన పాదాల మీద ప్రమాణం చేయించుకొని, నువ్వు రాకూడదు, నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి నాకు గట్టిగా చెప్పి తన పాదాల మీద ప్రమాణం చేయించుకొని నన్ను గుహ దగ్గర కాపలా పెట్టి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు రామచంద్ర. గుహద్వారం దగ్గర 1 సంవత్సరం రోజులు ఉండాను నేను. 1 సంవత్సరం రోజులు అన్న వస్తాడని చెప్పి నేను కాపలా కాస్తూ ఉండాను. సంవత్సరం అయిన తర్వాత ఒక భయంకరమైనటువంటి నురుగుతో కూడినటువంటి నెత్తురు ఆ గుహద్వారం గుండా ప్రవహించింది. ఈ విధంగా ఆ గుహలో నుంచి రక్తం ఎప్పుడైతే వచ్చిందో ఆ రక్తాన్ని చూసి నేను భయపడ్డాను. ఇంతలో భయంకరంగా రాక్షస మోకల యొక్క శబ్దం వినపడ్డది. ఆ రాక్షస మోకల యొక్క అరుపులు భయంకరంగా వినపడ్డాయి. అదేవిధంగా ఈ మాయావి యొక్క భయంకరమైనటువంటి శబ్దం వినపడ్డది. ఆ శబ్దంలో వాలి సంహరింపబడ్డట్టుగా నాకు శబ్దం వినపడ్డది. ఆ మాయావి మరణించే సమయంలో హా సుగ్రీవా అనేటువంటి శబ్దం నాకు వినపడ్డది. అప్పుడు నేను వెంటనే నిర్ణయించుకున్నాను, ఆ మాయావి వాలిని సంహరించేసి ఉంటాడు, అందువల్లనే ఇటువంటి శబ్దాలు నాకు వినపడుతున్నాయని చెప్పి మా అన్నను ఖచ్చితంగా చంపేశారు వాళ్ళని అనుకున్నాను. అనుకున్న తర్వాత కొంతసేపటికి ఆ రాక్షస శబ్దాలు కూడా వినపడలేదు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. కానీ ఆ వినినటువంటి శబ్దాలను బట్టి వాలిని సంహరించేశారు అని చెప్పి మాత్రం నిర్ణయించుకున్నాను. తరువాత ఆ దుర్మార్గునైనటువంటి మాయావి బయటికి వచ్చాడంటే ఇంకా కిష్కింద సామ్రాజ్యాన్నంతా ధ్వంసం చేస్తాడని భయపడి ఆ బిలానికి పెద్ద కొండ తీసుకుని వచ్చి అడ్డం పెట్టేశాను. అడ్డం పెట్టేసి దుఃఖించి బాధపడి అన్న కోసంగా ఏడ్చి నేను ఎంతెంతో శోకాన్ని పొంది నేరుగా కిష్కింధలోకి వచ్చాను. కిష్కింధలోకి వచ్చి ఈ విషయాన్ని మంత్రులతో చెప్పాను. మంత్రులతో చెప్పిన తర్వాత వాళ్ళు అందరూ కలిసి వారికి చేయవలసినటువంటి పితృలోక సంబంధమైనటువంటి కర్మక్రతువులన్నీ కూడా జరిపించి నాకు సామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. సామ్రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత నేను రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నాను. ఇంతలో ఒక రోజు వాలి ఆ గుహ నుంచి బయటకు వచ్చాడు. గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాలి వచ్చాడు అనగానే నేను చాలా సంతోషంతో ఆ మన యొక్క కిష్కింధ నగర ద్వారం దగ్గరికి ఎదురు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన ఆహ్వానం చేసి ఆయన ఆహ్వానిస్తుంటే చాలా కోపంగా ఉన్నాడు.
చాలా కోపంగా నన్ను లెక్క చేయకుండా నన్ను పక్కకు దోసేసి నేరుగా సభలోకి వచ్చాడు. సభలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నెన్నో చెప్పినా కానీ ఇంక వినలేదు వాలి. వినకుండా ఆ సభలో మంత్రులు అందరూ ఉండగా ఆ వాలి ఏం మాట్లాడాడంటే, మా అన్నగారు, సభికులారా, నేను మాయావిని సంహరించడానికి గుహలోకి వెళ్ళాను. గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ కాపలాగా సుగ్రీవుణ్ణి పెట్టిపోయినాను. ఈ సుగ్రీవుడు నేను మరలా ఆ యొక్క మాయావిని సంహరించి వచ్చే సమయానికి ఆ బిలానికి పెద్ద కొండను అడ్డం పెట్టేసి ఉన్నాడు. ఆ అడ్డం పెట్టేసిన దానికంటే ముందు లోపల ఏం జరిగిందో చెప్తాను వినండి. నేను చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడెక్కడా నాకు మాయావి కనిపించలేదు. మాయావిని వెతికేదానికి నాకు చాలా సమయం పట్టింది. చాలా సమయం పట్టిన తర్వాత ఆ మాయావిని దొరికిన తర్వాత సంహరించబోయేటప్పుడు ఆ మాయావి యొక్క సైన్యం కూడా చాలా మంది, ఆయన యొక్క అనుచరులు కూడా యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ అనుచరులందరినీ కూడా సంహరించి, ఈ మాయావిని కూడా సంహరించి, వాడి యొక్క నెత్తురు చవి చూసి ఆ నెత్తురు ప్రవాహం అయ్యేటట్టుగా వాడి తల పగలగొట్టి చంపేసి, నేను ఎంతో అలిసిపోయి ఈ ద్వారం దగ్గరికి వచ్చేటోటికి ఆ బిలద్వారం మూసేసి ఉంది. ఆ బిలద్వారం మూసేస్తే, నాయనా సుగ్రీవా 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 అని పిలిచాను. ఎంత పిలిచినా సుగ్రీవుడు మారు పలకలేదు. అప్పుడు ఆ బిలద్వారంలో నుంచి నేను ఎలా బయటికి రావాలని చెప్పి నా యొక్క నా శక్తిని ఉపయోగించి అది బయటికి తీయడానికి, దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించాను. కానీ అది చాలా పెద్ద పర్వతం అయినందువల్ల అది పగలలేదు. ఎంతో కష్టపడి నా యొక్క శక్తినంతా ఉపయోగించి దాన్ని ముక్కలు చేసి ఆ పర్వతాన్ని పగలగొట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చాను. బయటకు వచ్చే సమయానికి సుగ్రీవుడు లేడక్కడ. సుగ్రీవుడు లేకపోగా ఇక్కడికి వచ్చేటువంటికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుని రాజుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎంత ద్రోహం చేశాడు ఈ యొక్క సుగ్రీవుడు అనగానే, రామ, నేను మా అన్నగారి యొక్క కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ఏడ్చి, అన్న, నేను సంవత్సరం రోజులు అక్కడే ఉన్నాను, నీవు ఆ గుహలో మరణించావనే భావించాను. నేను ఆ భయంకరమైనటువంటి నెత్తురు వచ్చినప్పుడు అది నీ నెత్తురు అనుకున్నాను. ఆ రాక్షస మూకలందరూ కూడా అరిచే విధానాన్ని బట్టి అది నిన్ను సంహరించినట్టుగా భావించాను. హా సుగ్రీవా అని కూడా ఆ యొక్క మాయావి అరిచాడు. అప్పుడు నేను నీకు ఆపద కలిగిందని, మరలా మాయావి బయటకు వస్తే మన ప్రజలందరినీ సంహరిస్తారని, మన రాజ్యానికి అపకారం జరుగుతుందనేటువంటి బాధతో ఆ మాయావి రాకుండా ఉండేదానిగా భయంకరమైన చాలా శక్తివంతమైనటువంటి కొండ శిఖరాన్ని అడ్డం పెట్టాను. అన్నా, నన్ను క్షమించు, రాజ్య పరిపాలన నువ్వే చెయ్యి, నేను చేసిన ఈ పొరపాటును క్షమించని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి బ్రతిమలాడితే నన్ను కాళ్లతో తన్ని తోసేసి ఆ మంత్రులందరూ సమక్షంలో ఈ ద్రోహం చేసినటువంటి ఈ సుగ్రీవుడు ఇంకా నా దగ్గర ఉండడానికి లేదని చెప్పి నన్ను బయటికి తరివేశాడు. ఇంకా వాలికి ఎవరు ఎదురు చెప్పలేకపోయినారు. ఆ విధంగా నన్ను తరివేసి అంతటితో వదిలాడా అంటే, నన్ను సంహరించాలని చెప్పి నన్ను తరుముకున్నాడు. నన్ను తరుముకుంటే నేను ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి చోటకు పరిగెత్తాను. ఎక్కడికి పరిగెత్తినా కానీ మా అన్నగారు నన్ను తరుముతూనే ఉన్నాడు. ఇట్లా తరిమి 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 నేను ఎక్కడ అలసిపోయి దేశాలన్నీ కూడా, ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేశాను. అన్ని చోట్ల తిరిగిన వాళ్ళు నన్ను తరుముతూనే ఉన్నాడు. అప్పుడు నేను ఇంకా వాలి దెబ్బకు తట్టుకోలేక మరణించాలనేటువంటి ఆశతో మరణిస్తాననేటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ ఋష్యమూక పర్వతం అనేటువంటి ఉంది. ఈ ఋష్యమూక పర్వతం మీదకి మాత్రం ఇక్కడ మతంగముని ఆశ్రమం ఉంది. ఈ మతంగముని ఆశ్రమము ఈ ఋష్యమూక పర్వతం మీదకి మాత్రం మా అన్న రాడు. దానికి కారణం మరలా చెప్తాను రామా. ఆ విషయాన్ని తర్వాత నేను ఆలోచిస్తే మా మంత్రులు అప్పుడు చెప్పారు, ఇదంతా తిరిగి వచ్చిన తర్వాత కానీ మాకు ఇది జ్ఞాపకం రాలేదు. అందువల్ల ఈ ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాను. ఋష్యమూక పర్వతం మీదకి మాత్రం రాలేక వాలి కిష్కింధలోనే ఉంటూ
నా భార్యను కూడా స్వాధీనం చేసుకుని రాజ్యాన్ని మొత్తం అపహరించి రాజ్య పరిపాలన ఆయనే చేస్తూ నన్ను భయాందోళనలకు గురి చేస్తూ అనేక సార్లు ఈ ఋష్యమూక పర్వతం మీదకు నన్ను సంహరించడానికి చాలా మంది వానరులను పంపించాడు. ఆ వానరులు నాతో యుద్ధం చేయగా అనేక మంది వానరులను నేను సంహరించాను. నాకు ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా చెరసాల్లో పెట్టేశాడు. రాజ్య పరిపాలన చేస్తున్నాడే గాని నాకు అనుకూలంగా చెప్పిన వాళ్ళని మాత్రం చెరసాల్లో పెట్టేశాడు. ఇక ఈ ఆంజనేయుడు, జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళు మాత్రం నా దగ్గర ఉన్నారు. మేము ప్రాణ భయంతో ఎటువంటి పరిస్థితుల్లో కిష్కిందకు పోలేక వాలికి భయపడి ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ ఇలా జీవిస్తున్నాను. రామ, నా జీవితంలో ఇంకా వాలి ఉండగా నేను కిష్కిందలోకి వెళ్ళలేను. నేను మరలా సుఖాన్ని పొందాలి, రాజ్యాన్ని పొందాలి, సుఖాన్ని పొందాలి అంటే వాలి బొందిలో ప్రాణం ఉండంగా నాకు అవకాశం లేదు. నన్ను రానీయుడు. నేను ఎంత బ్రతిమిలాడి చెప్పినా, ఎంత కాళ్ళు పట్టుకున్నా నన్ను క్షమించడు. ఇంకా క్షమించడానికి అర్హుడు కాదురా నువ్వు అని చెప్పాడు. నేను చేసిన తప్పే ఉంది రామా? నేనేమన్నా తప్పు చేశానా? చేసిన తప్పుకు క్షమాపణ వేడినా గాని మా అన్న నన్ను క్షమించలేదు. ఈ విధమైనటువంటి శిక్ష నాకు విధించాడు. రామా, నువ్వే చెప్పు, నేను చేసిన దాంట్లో తప్పు ఉంటే నువ్వు ఒక్కసారి ఆలోచించు. నా పరిస్థితి ఏమిటి, నా యొక్క జీవితం ఏమిటి, నేను ఇంక ఎలా ఉండాలి అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని పట్టుకొని గట్టిగా విలపించాట సుగ్రీవుడు. అవును సుగ్రీవా, నువ్వు చెప్పింది యథార్థమే. నీ జీవితంలో నువ్వు పడరానటువంటి కష్టాలు పడ్డావు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఇటువంటి కష్టాన్ని నువ్వు అనుభవించాల్సి వచ్చింది. సుగ్రీవా, నువ్వు ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు బాధపడద్దు. నీవు నాతో చెలిమి చేశావు కాబట్టి నీ రాజ్యాన్ని నీకు ఒప్పజెప్పేటువంటి బాధ్యత నాది. నీ భార్యను కూడా నువ్వు హాయిగా ఉండొచ్చు. నీకు ఎలాంటి సుఖం లేకుండా చేసి ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారిని నేను సంహరిస్తాను. ఎందువల్లంటే నా స్నేహితుడికి ద్రోహం చేసినటువంటి వాడిని నేను ఎప్పుడు కూడా క్షమించను. వారిని సంహరించేస్తాను. ఎందువల్లంటే వాలి ఇలాంటి కృత్యాన్ని చేయడం ధర్మం కాదు. ఒకవేళ నీ పరిస్థితి నచ్చకపోతే, నీవు వాలికి నచ్చకపోతే నీకు రావలసినటువంటి భాగాన్నిచ్చి నీ భార్యను నిన్ను వెళ్ళ పంపేసున్నా పోయి ఉండేది. అలా కూడా చేయకుండా తను నీ సర్వస్వాన్ని స్వాధీనం చేసుకుని నిన్ను ఈ విధమైనటువంటి ఇబ్బందుల పాలు చేసినటువంటి వాలి శిక్షార్హుడు, దండనార్హుడే గాని క్షమించదగిన వ్యక్తి కాదు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, రామ, అన్నను సంహరించమని చెప్పే అంత క్రూర స్వభావం కలిగినటువంటి వాడిని కాదు నేను. మీరే చెప్పండి, మీరే న్యాయం చెప్పండి, ఎలా చెయ్యాలి? ఆయన నాకన్నా పెద్దవాడు, ఎన్నో విధాలా నన్ను గౌరవించి నన్ను కాపాడాల్సినటువంటి వాడు. అటువంటి వాడు ఈ విధమైనటువంటి అకృత్యానికి పాల్పడితే నేను కావాలని మా అన్నను సంహరించాలని, మా అన్న రాజ్యాన్ని ఆపేక్షతో స్వీకరించాలని చెప్పి నేను కానీ మనస్ఫూర్తిగా కానీ చేసి ఉంటే నేను కూడా శిక్షార్హుడు. నేను ఆ ఉద్దేశంతో నేను చేయలేదు. నేను అన్నకు హాని కలిగింది, ఇంక మనకు కూడా హాని కలుగుతుందనే చేశానే కానీ ఇంక వేరే ఉద్దేశంతో చేయలేదు. అయినా కానీ వాలి నన్ను ఈ విధంగా దండించాడు, ఈ విధమైనటువంటి కష్టాలు పెట్టాడు. నేను రాత్రులు నిద్రలేక, పగలు ఆహారానికి కూడా చాలా తంటాలు పడినటువంటి పరిస్థితి. ఈ కందమూల ఫలాదులు తింటూ ప్రతిరోజు కూడా నేను తినినటువంటి ఆహారం కూడా నాకు ఒంటికి పట్టడం లేదు, నిద్ర పట్టడం లేదు. ఆందోళన, భయము, ఈ భయాందోళనకు గురి చేసి ఇన్ని సంవత్సరాల నుంచి నేను పడరాని పాటలు పడుతున్నాను. రామ, ఇన్ని రోజులకు నీవు వచ్చావు, నా కష్టాన్ని తీర్చవలసిందని చెప్పి సుగ్రీవుడు అనేక విధాలుగా రామచంద్రమూర్తికి తన కష్టాన్ని చెప్పాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నాడు, సుగ్రీవ, ఇక నీ కష్టం తీరిపోయినట్టే అనుకో, నీకు కిష్కిందా సామ్రాజ్యం నీ స్వాధీనం అయినట్టే అనుకో, వారిని నేను తప్పకుండా సంహరిస్తాను అని చెప్పి అని అభయం ఇచ్చాట సుగ్రీవుడికి.
అయితే సుగ్రీవుడు ఈ విధంగా చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి వాలి దగ్గరకు పోయి మాట్లాడవచ్చు కదా. సామ భేద దాన దండోపాయాలు ఉన్నాయి కదా. ఏదో మధ్యస్థం చేసి సుగ్రీవుడు తప్పు చేయలేదయ్యా, నువ్వెందుకు ఈ విధంగా ఆయన శిక్షించడం, ఆయనకు ఆ రాజ్యాన్ని ఇవ్వచ్చు కదా అని రామచంద్రమూర్తి మాట్లాడవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. మనంత ఆలోచన రామచంద్రమూర్తికి లేకుండా పోలేదు. అంటే మనకి ఈ ఆలోచన వచ్చిందంటే రాముడు మనకంటే తక్కువవాడేం కాదు కదా. వాలి దగ్గరకు వెళితే వాలి చెప్పబోయే మాట ఏమిటంటే, రామచంద్రమూర్తికి నమస్కారం చేసి, రామ, నీకే పని కావాలన్నా నేను చేసి పెడతాను. నీ భార్యను రావణాసుడు తీసుకెళ్ళాడు కదా, నువ్వు ఇక్కడే కూర్చోవుండు. నేను చెప్తే రావణాసుడు తీసుకువచ్చి నీ భార్య నీ కాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏమంటే రావణాసుడికి నేనంటే భయం. రావణాసుడు నా పేరు చెప్తేనే వణికిపోతాడు. కాబట్టి నీ భార్య నీకు చెప్తాడు అని చెప్తాడు. అట్టయితే సుగ్రీవుణ్ణి కూడా నువ్వు రక్షించు అని రాముల వారిగా అని చెప్తే, రామ, ఆ మాట మాత్రం చెప్పొద్దు, వాడిని నేను క్షమించను, నీ పని కావాలంటే చేసి పెడతాను. ఇప్పుడు రామచంద్రమూర్తి ఉద్దేశం ఏంది? ఎలాగైనా సుగ్రీవుడి యొక్క సుఖాన్ని, పోగొట్టుకున్నటువంటి సుఖాన్ని సుగ్రీవుడికి అందించాలా అంటే వాలి బ్రతికుండంగా జరగదు. రాముడి కార్యక్రమమేమో జరిగిపోతుంది. వాలితో కానీ స్నేహితం చేస్తే రామచంద్రమూర్తికి సులభంగా రావణాసుడిని చంపే సీతను తీసుకువస్తాడు. కానీ రాముడి ఉద్దేశం అది కాదు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. ఇక్కడ న్యాయము అన్యాయం అనేటువంటిది, ఒక అన్నదమ్ముళ్ళ మధ్య వచ్చినటువంటి వైరానికి కారణమైనటువంటి విషయాన్ని చెప్పినా కూడా వినకుండా తమ్ముడిని ఈ విధంగా ఘోరమైనటువంటి అడవుల పాలు చేసి ఘోరమైనటువంటి శిక్ష విధిస్తూ ఏ సుఖము లేకుండా చేయడం అనేటువంటి ధర్మ విరుద్ధం. కాబట్టి అందువల్ల వారిని సంహరిస్తేనే మంచిదే నిర్ణయించుకున్నాడు రామచంద్రమూర్తి. ఏమంటే వాలి బ్రతికి వీళ్ళను సమర్థించి వీళ్ళను మధ్యస్థం చేసి కలపడం అనేది అయ్యే పని కాదు. ఎవరు చెప్పినా, బ్రహ్మదేవుడు చెప్పినా వాలి వినడు. కాబట్టి వాలి సంహారం అయితేనే, అటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి వారిని చంపితేనే, వాలి బలవంతుడే కానీ దుష్టబుద్ధి, రావణాసురుడు కూడా బలవంతుడే కానీ దుష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. కాబట్టి ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు సంహరించి శిష్ట పరిపాలన చేయడమే కర్తవ్యంగా తీసుకున్నాడు. కాబట్టి ఆయన అవతారానికి కారణం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి వారిని సంహరించడమే ధర్మం అని చెప్పి ఆ రామచంద్రమూర్తి నిర్ణయించుకున్నటువంటి వాడై, సుగ్రీవ, నువ్వు ఇంకేమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు, నీకు సామ్రాజ్యం వచ్చినట్టే మనసులో అనుకో, నేను తప్పకుండా నిన్ను రక్షిస్తాను, నీ సామ్రాజ్యాన్ని ఇస్తానని చెప్పి ఆ సుగ్రీవుడికి ఆ హామీ, అంటే ఆ యొక్క ఆనందాన్ని కలిగేటట్టుగా ఎప్పుడైతే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడో, సుగ్రీవుడు పరమానంద భరితుడై, నా కష్టాలన్నీ తొలగించడానికి, నా తపస్సు ఫలించి ఆ శ్రీమన్నారాయణుడే నాకు సహాయం చేయడానికి వచ్చాడు కదా అని మనసులో భావించి రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. అందరూ కూడా సంతోషపడ్డారు. ఇక వాలి సుగ్రీవుల యొక్క విషయంలో జోక్యం చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ వాలిని ఎలా సంహరిస్తాడు, సుగ్రీవుని ఎలా కాపాడుతాడనేటువంటి విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.